ఇప్పుడేదో ఇచ్చేసినంత మాత్రాన మనం అర్హత పొందుకోం పరలోకానికి. అతను ఏమడుగుతున్నాడు, యేసయ్యనే స్వయంగా వచ్చి పరలోకం చేయాలంటే నేనేం చేయాలి, నీ దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి, నీతో నేను ఉండాలని. సిలువ మీద దొంగ ఏమన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో నేను ఉండాలి అని ఆ దొంగ కోరుకున్నాడు. వ్యత్యాసం చూస్తున్నారా? దొంగ ఏమో నీతో నేను ఉండాలనుకుంటున్నాడు, అతనేమో పరలోకంలో ఉండాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. నువ్వు చేస్తే వచ్చేది కాదు పరలోకం, నన్ను నమ్మితే వచ్చేది పరలోకం. హల్లెలూయా అని యేసయ్య ఈ సంఘానికి మనకి స్పష్టంగా చెప్తున్నాడు. అందరికీ వందనాలు. టైం టు సో పక్కన చెప్తారా? ఇచ్చే సమయం వచ్చింది, మీ అభివృద్ధి పొందుకునే సమయం వచ్చింది. లాస్ట్ టైము మనము చెప్పుకున్నాం కదా, పరలోకంలో మీ ధనం అధికమవ్వాలంటే మీరేం చేయాలి అనే దానికి ఇది కంటిన్యూషన్, రెండో భాగంగా అనుకుందాం. చాలామంది ఇవ్వడం అనే దాని గురించి చెప్పినప్పుడు అఫెండ్ అవుతూ ఉంటారు, అంటే నొచ్చుకుంటూ ఉంటారు. కానీ ఉత్త ఇవ్వడం గురించే ఈ సంఘం ఇక్కడ ప్రకటించవద్దు. ఉత్త డబ్బు గురించే చెప్పి మేము పొందుకోవాలని కోరుకోం. డబ్బు వల్ల మన రక్షణ కూడా ఎలా భద్రపరచబడుతుంది, రక్షణకి మనం ఇచ్చే ఏమంటారు వైఖరి, ఇచ్చే వైఖరికి రక్షణకి సంబంధం ఉంది. అది అంతకుముందు మనం చూసుకున్నాం. ఎందుకు కొంతమంది డబ్బు ఆశతో వాళ్ళ రక్షణ కూడా కోల్పోయారని వాక్యంలో స్పష్టంగా ఉంది. కొత్త నిబంధనలోనే అపోస్తుల పౌలు చెప్పడం జరిగింది. సో ఇక్కడున్న ఎవరు కూడా డబ్బు గురించి మీ రక్షణ కోల్పోకూడదు. అలాగే మీ డబ్బు గురించి మీరు ఇవ్వడం నేర్చుకోకపోతే ఈ లోకంలో కూడా అభివృద్ధి చూడరు. ఇవ్వడం ఎంత ముఖ్యమో మనము నేర్చుకోవాలని ఈ సమయం మనం కేటాయించడం జరిగింది. హల్లెలూయా. అలాగే మనము ఇక్కడ ఎంతమంది 100% అభివృద్ధి నా జీవితంలో చూడాలనుకుంటున్నారు? 100%. ఎవరికన్నా 30 కావాలా, 60 కావాలా, 100 కావాలా? అందరికీ 100%ఏ కావాలి. మార్కులు కూడా 100కి 100 కావాలి. తప్పులేదు, అలా కోరుకోవడం తప్పులేదు. దేవుడు కూడా ఎప్పుడు 100కి 100 ఇవ్వాలని ఎదురు చూస్తాడు. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక అతను వచ్చి యేసయ్యని అడుగుతాడు, నేను నిత్య రాజ్యము పొందుకోవాలంటే నేను ఏ కార్యాలు చేయాలి? అతని వైఖరి చూస్తున్నారా? పరలోకం చేరాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. పరలోకం చేరడానికి మనం చేస్తే వచ్చేది కాదు పరలోకం, మనం ఇస్తే అర్హత పొందుకునేది కాదు పరలోకం. మనం ఇప్పుడేదో ఇచ్చేసినంత మాత్రాన మనం అర్హత పొందుకోం పరలోకానికి. అతను ఏమడుగుతున్నాడు, యేసయ్యనే స్వయంగా వచ్చి పరలోకం చేయాలంటే నేనేం చేయాలి, నీ దగ్గరికి రావాలంటే నేనేం చేయాలి, నీతో నేను ఉండాలని. సిలువ మీద దొంగ ఏమన్నాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీతో నేను ఉండాలి అని ఆ దొంగ కోరుకున్నాడు. వ్యత్యాసం చూస్తున్నారా? దొంగేమో నీతో నేను ఉండాలనుకుంటున్నాడు, అతనేమో పరలోకంలో ఉండాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. నువ్వు చేస్తే వచ్చేది కాదు పరలోకం, నన్ను నమ్మితే వచ్చేది పరలోకం. హల్లెలూయా అని యేసయ్య ఈ సంఘానికి మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మనము ఆయన్ని నమ్మితే వచ్చేది పరలోకం. నమ్మినందుకు మనం చేస్తాం క్రియలు. ఈ అవగాహనలోకి మన సంఘం అంతా రావాలి. నమ్మినందుకు మనం క్రియలు చేస్తాం, కానీ క్రియలు చేసినందుకు పరలోకం రాదు. అది అతనికి అర్థం కావడానికి ఏం చెప్తున్నాడు, నేనేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించు, అంటే బైబిల్ చెప్పినట్టు చెయ్యి అన్నాడు. నేను అన్నీ పాటిస్తూనే ఉన్నాను, ఈ చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను, ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకేం చేయాలి నేను అంటాడు. ఇంకొకటి తక్కువైంది, నీ ఆస్తి మొత్తం అమ్మేసి నన్ను వెంబడించన్నాడు. అతను మిక్కిలి వ్యసన పడతాడు. ఎందుకు? మిక్కిలి ధనవంతుడు కాబట్టి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు స్పష్టంగా మనకి మీరు చేస్తే వచ్చేది కాదు పరలోకం, మీరు ఇస్తే వచ్చేది కాదు పరలోకం, ఆయన నమ్మితే వచ్చేది పరలోకం. ఆయన నమ్మినందుకు మనం మంచి క్రియలు చేస్తాం. తర్వాత పేతురు చూసి ఏమంటాడు, ఈ మధ్యలో ఏసేమంటాడంటే, ధనవంతుడు పరలోకంలో చేరడం అసంభవము, సూది బెజ్జంలో ఒంటేనా దొరుకుద్ది కానీ పరలోకంలో ధనవంతుడు చేరడం అన్నాడు. దీన్ని బట్టి మనకి దేవుడు పరలోకంలో ధనవంతులు ఎవరు ఉండరని అర్థం చేసుకోకూడదు. మనం పరలోకంలో అబ్రహాం ఉన్నాడా లేదా? ఎంతమంది ఉన్నారు పరలోకంలో అబ్రహాం ఉన్నాడని? అబ్రహాం మన తండ్రి, విశ్వాసులకి తండ్రి. ఆయన ఈ లోకంలో దరిద్రంలో జీవించాడా, ధనవంతుడిగా ఉన్నాడా? అంటే ఆయన తన ఒక్క కుమారుడి కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు. అంటే డబ్బు కంటే ఎక్కువైంది తన
ప్రేమించిన తన కుమారుని కూడా ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సో డబ్బు ఉన్నంత మాత్రాన పరలోకంలో చేరామని అర్థం కాదు, కానీ మన మనస్సు డబ్బు మీద అనుకున్నప్పుడు మనం చేరం. మన మనస్సు డబ్బు కతుక్కొని ఉంటే అలాంటి మనస్సు డబ్బు వెనక్కి లాగేసిద్ది పరలోకాన్ని వెళ్ళకుండా. ఆ అవగాహనతో దేవుడు చెప్తున్నాడు, డబ్బు ఉంటే సరిపోదు, నీ డబ్బు మీద నీ మనసు అతుక్కొని ఉంటే నువ్వు పరలోకింపులు చేరవు. ఎప్పుడైతే నువ్వు ఇచ్చి వెంబడిస్తావో. ఇది చెప్పిన తర్వాత పేతురు ఏమంటాడు, ఏంది దేవుడా నువ్వు పరలోకంలో డబ్బున్న వాళ్ళు జర అసలు ఇంకా భూమి మీద ఎవరూ చేరరు కదా అంటే, అప్పుడేమంటాడు, ఇది మనుష్యుడికి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. పక్కన చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఎప్పుడైతే దేవుని నమ్ముతారో అప్పుడు మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. మన క్రియలు కాదు, మనం నమ్మినందుకు ఆయన సామర్థ్యం మనలో ఉండి మన పరలోకం చేరుస్తాడు. తర్వాత పేతురు వచ్చి అడుగుతాడు, మేము నీ కోసము, వాక్యంలో చూద్దాం, అంతా సొంత మాటలు అనుకుంటాం అంటే ఒకసారి వాక్యం చూద్దాం. సో 28వ వచనం చూద్దాం. 28వ వచనంలో పేతురు, 27వ వచనం, పేతురు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి, అందరు చూస్తున్నారు కానీ, మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, గనుక మాకేమి దొరుకును, మాకేంటి. ఈరోజు చాలామంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మాకేంటి అంటూ ఉంటారు. తప్పులేదు. దేవుణ్ణి మనము వెంబడిస్తున్నప్పుడు మనము దేవుడి నుంచి ఆశించడం ఎప్పుడూ తప్పు కాదు. హల్లెలూయా. దేవుడుని మనము అడగటంలో తప్పులేదు, దేవుణ్ణి మనం ఆశించడంలో తప్పులేదు. దేవుని కోసం ఏది చేసినా దాంట్లో ఆశ పెట్టుకోవడంలో ఎప్పుడూ తప్పు లేదు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. మాకేంటని అడుగుతున్నాడు పేతురు, శిష్యుడు. మేము సమస్తం విడిచిపెట్టి మాకేం దొరుకును అడుగుగా. 28వ వచనం అందరు కలిసి చదువుతారా? యేసు వారితో ఇట్లా, నేను పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును, ఒక నిమిషం అందరూ చెప్తారా? నన్ను వెంబడించిన మీరును. ఇక్కడ ఎవరైతే వెంబడిస్తారో యేసుని వాళ్ళ గురించి చెప్తున్నారు. ఈరోజు డబ్బులు ఇచ్చేసి యేసై ఇక్కడుంటే యేసైని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. బుజ్జి నువ్వు ఇట్రా ఒకసారి, ఇట్రా. సపోజ్ నాకు నువ్వు ఒకటి ఇస్తున్నావు, నాకు అవసరం, ఇది మనము మనం అనుకుందాం, ఇక్కడ ఉన్నది మందిరము యేసే అనుకుందాం. నాకు ఇస్తున్నారు, నన్ను వెంబడించు, నువ్వు అటు వెళ్ళిపో. కానీ యేసైని వెంబడించట్లేదు. డబ్బులు ఇస్తున్నాం, మళ్ళీ ఇవ్వు ఒకసారి చెప్తాను, నాకు ఇవ్వు ఒకసారి. ఇస్తున్నాము కానీ యేసైని వెంబడించట్లేదు, వెళ్ళిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు వేస్తే డబ్బులు పడతాయో లెగుస్తాయో తెలియదు, కానీ దేవుని రాజ్యంలో ఇచ్చినప్పుడు ఎప్పుడూ అభివృద్ధి ఉంటుందని చెప్పాం లాస్ట్ టైం. ఎంతమంది గుర్తుంది? మనం దేవుని మందిరం వేసినప్పుడు ఎప్పుడు అభివృద్ధి అని ఇట్లా అని గుర్తుందా? ఎప్పుడు అభివృద్ధి అంటే డబ్బులు వేసేసి వెళ్ళిపోతే ఎప్పుడు అభివృద్ధి దాని అందరూ జరగదు. మనము డబ్బులు దేవుని మందిరంలో ఇచ్చి సంఘంలో నాటినా లేదా ఎవరికైనా ఇచ్చినా దేవుని మనం వెంబడిస్తున్నామా లేదా? దేవుని వెంబడించకుండా మనం డబ్బులు వేసేస్తే అది కుదరదు. గాల్లో దీపం పెట్టినట్టే లెక్క. దీపం పెట్టేసి గాల్లో పెడితే అది ఎలాగైతే సరికాదో దాన్ని ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టాలి, ఒక భద్రత కల్పించాలి. మనం ఆయన వెంబడించడమే మన ఆర్థిక పురోగతికి భద్రతకి రహస్యం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడండి దేవుడు, మనకి వెంబడించడం కావాలి, కేవలం ఇవ్వడమే సరిపోదు. పక్కన వాళ్ళు చెప్పండి, వెంబడించడం కావాలి. యేసుని నువ్వు వెంబడిస్తున్నావా? డబ్బులు ఇచ్చిన తర్వాత యేసుని నువ్వు వెంబడిస్తున్నావా? అది చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు ఏం చేస్తాడు? కిందకి వెళ్దాం. నా నామం నిమిత్తము అన్నదమ్ములైను, అక్క చెల్లెండ్లైను, తండ్రినైను, తల్లినైను, పిల్లలనైను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును, విడిచిపెట్టిన శిష్యుల, విడిచిపెట్టిన క్రైస్తవుల, విడిచిపెట్టిన ప్రతివాడా, ఆయన నామం ఆయన పేరిట విడిచిపెట్టిన ప్రతి వాడును, ఇప్పుడు చెప్పండి అది ఒకసారి, 100 రెట్లు, 30 రెట్ల, 60 రెట్ల, 100 రెట్ల, 100 రెట్లు పొందును.
ఇది కాక దేవుడు బోనస్ ఇస్తున్నాడు. బోనస్ అన్నది చెప్పండి, బోనస్. అదేందో చదవండి. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. కేవలం డబ్బు ఇచ్చి మనల్ని సంతృప్తి పెట్టడండి. ఈ లోకంలోనే డబ్బు విలువ, పైకి పోతే ఆ డబ్బుకి విలువ ఉండదు. నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇక్కడ మనము దేవుని పేరట ఏది ఇచ్చినా కూడా అక్క చెల్లిని వదిలేసిన, ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకు మీ అక్క చెల్లిని వదిలేశారా నిన్ను? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిన్ను లోకం నుంచి వెలివేశారా? మీ ఊర్ల నుంచి వెలివేసిన, మీ బంధువుల నుంచి వెలివేసిన, మీ అక్క చెల్లెల మధ్యలో నీకు గొడవ వచ్చిన, యేసే నామ నిమిత్తం యేసే నమ్ముకున్నందుకు నీకు దేవుడు ఒక బోనస్ ఇస్తున్నాడు. నీకు నిత్య జీవం అని ఇస్తాడు. ఒక డబ్బునే కాదు, నువ్వు వదులుకున్న దేన్నైనా కూడా. మనం ఇలా కానుకల్లో వేస్తుంటాం కదా, డబ్బులు ఇలా ఇట్లా పట్టుకుంటే డబ్బులు ఎక్కడ పడవు, ఇలా వదులుతూ ఉంటాం కదా. మనం ఎప్పుడైతే ఇస్తుంటామో ఇలా వదులుతూ ఉంటాం. పక్కన వాళ్ళకి ఎవరికి ఇస్తున్నప్పుడు వదులుతూ ఉంటాం. ఏదన్నా దేవుని ప్రేరేపించినప్పుడు వదులుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఇలా వదులుతూ ఉంటామో మనము 100 రెట్లు మనం ప్రతిఫలం పొందుకుంటాము. అలాగే నిత్య జీవం కూడా పొందుకుంటాం. హల్లెలూయా. ఈరోజు మనము కేవలం ఇచ్చేవారు కాకుండా దేవుణ్ణి వెంబడించేవారుగా మనం ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలా మనం వాక్యాన్ని సెన్సిటివ్గా మనం విన్నప్పుడే క్రైస్తవులుగా పేర్లు పెట్టి పిలువబడుతున్న ఎంతో సీనియర్ పర్సన్స్ కూడా ఇలాంటి వాక్యం విన్నప్పుడు ఏమైంది, గలిబిలి సృష్టించింది. ఏం చెప్తున్నారు వీళ్ళు? డబ్బు కోసం చెప్తున్నారు వీళ్ళు, లేదంటే ఏంటి డబ్బు తప్పితే ఇంకేం చెప్పట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ ఎప్పుడైతే ఇది వాక్యం నాతో మాట్లాడుతున్నాడు దేవుడు కేవలం డబ్బు గురించి కాదు, నా హృదయం గురించి మాట్లాడని తెలుసుకున్నప్పుడు ఆయన ఈ లోకంలోనే కాకుండా మనకు పరలోకం కూడా ఇస్తాను. అందుకని చివర ఏం చెప్పారు చూద్దాం ఒకసారి. 30వ వచనంలో అందరు కలిసి చెప్తారా? మొదటి వారు అనేకులు, కడపటి వారు గదురు, కడపటి వారు మొదటి వారు గదురు. మీకు ఈరోజు సత్యం తెలుసుకుంటే మీరు ఏమంటారు? చివరి వారైనా, అంటే లేటుగా తెలుసుకున్నా, చివరి వారంటే లేటుగా ఈ విషయం తెలుసుకున్నా, ఈ విషయం తెలుసుకొని మీరు ఎప్పుడైతే దాని మీద క్రియ చేస్తారో మీరేమవుతారు? మొదటి వారు అవుతారు. ఎంతో కాలం నుంచి దేవుని గురించి తెలుసుకొని, ఇవ్వడం తెలుసుకొని, ఇవన్నీ దేవుని సత్యాలు తెలుసుకొని కూడా వాళ్ళు ఏమవుతారు? ఇవ్వకపోతే ఏమైంది అనుకుంటే వాళ్ళు ఏమవుతారు? కడపటి వారు అవుతారు. ఈరోజు మీరు కడపటి వారు అవుదామంటున్నారా, మొదటి వారు అవుదాం అనుకుంటున్నారా? కేవలం ఇచ్చేవారు అవుదామంటున్నారా, లేదా వెంబడిచ్చేవారు అవుదాం అనుకుంటున్నారా? అది మీకే వదిలేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము ఇచ్చేటప్పుడు ఎలా ఇద్దాం ఒకసారి పక్కనోళ్ళతో చెప్తారా? పక్కనోళ్ళతో చెప్తారా? మనము సంఘంలో నాటేటప్పుడు ముందుగా నిశ్చయించుకొని వద్దాం, సంతోషించుకొని వద్దాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం ఇద్దాం. 100 ప్రతిఫలం మనకిస్తాడని నమ్మకంతో ఇద్దాం. హల్లెలూయా. ఈ సమయం వచ్చేసి మనము కానుకలు అర్పించే ముందు ఎందుకు ఇస్తున్నాం అనేది తెలుసుకోవడానికి ఈ సమయం కేటాయించాం. పక్కన చెప్తారా? టైం టు సో. నువ్వు మీ మాయకి చెప్పు. టైం టు సో అంటే విత్తనం నాటే సమయం వచ్చింది. ఒక రైతు పంటలో విత్తనం నాటేటప్పుడు ఎంత సంతోషంగా నాటుతాడంటే, నా పంట ఇంత బాగా వస్తుందన్న సంతోషంగా నాటుతారు. ఎప్పుడు ఒక రైతు రైతు ఎప్పుడన్నా ఏడుస్తా నాటుతాడా? అసలు నాటే సమయం వచ్చిందంటే విత్తనం చేతిలో పడుతున్నప్పుడు చాలా గొప్ప ఆశతో ఎదురు చూస్తాడు. నేను గొప్ప పంట కోయబోతున్నాను, గొప్ప రాబడి నా పంటలో వస్తుంది. ఏ వ్యక్తి అసలు భూమి మీద ఏ ఫార్మర్ రైతు కూడా నిరుత్సాహంగా విత్తనం నాటేటప్పుడు ఏదో భ్రమలో అంతే కదా. నాటేటప్పుడు చాలా ఆసక్తిగా వేస్తాడు, గొప్ప పంట దిగుబడి వస్తుందని వేస్తారు. అదే సమయంలో వేసే విత్తనము అది ఏ చెట్టు వస్తుంది, దాని ఫలాలు ఎట్లాంటివని తెలుసుకుంటారు. సో మనం కూడా మందిరంలో నాటేటప్పుడు మనం నాటే విత్తనం ఈ భూమి ఎంత ఫలం ఇస్తుందో తెలియదు, కానీ దేవుని రాజ్యం అనే భూమిలో మనం నాటినప్పుడు 100 ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దానికి దేవుడే బాధ్యత. ఓకే. అలాగే మనము ఆ భూమిలో విత్తనం నాటినాక ఏదన్నా
గురుగులు వస్తున్నాయా లేదా, అంటే నచ్చని ఏమన్నా వస్తున్నాయా లేదా, చెడు మొలకలు ఏమన్నా వస్తున్నాయా లేదా, అంటే మన జీవితంలో ఏమన్నా సరి చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, పీకుతూ ఉండాలి. మళ్ళీ దాన్ని సరైన ఎరువులు వేయాలి, అంటే వాక్యం మన హృదయంలో పోతూ ఉండాలి. మనం డబ్బులు వేసి వెళ్ళిపోతే సరిపోదు, మళ్ళీ ఆ వారమంతా ఆ నెలంతా మన జీవితంలో ఏదన్నా పాపం వస్తుందని దాన్ని పీకేసేయాలి. ఏదన్నా ఎరువులు అంటే వాక్యం నీరు పోసినట్టుగా, ఎరువు పోసినట్టుగా వాక్యము ప్రార్థన మన జీవితంలో పోస్తూ ఉండాలి. అవి పోయకుండా ఫలం రాదు. విత్తనం వేసేసి వెళ్ళిపోయి పంట నూరంతలుగా వచ్చే పంట ఏది ఉండదు. కొంచెమన్నా దాన్ని కేర్ తీసుకోవాలి. ఎంత నాసిరకమైన పంట అయినా కొంత గొప్ప ఒకసారి చూసిపోతారు. ఎంత బాగా దిగుబడి తీసుకోవాలంటే అంత దాని పట్ల జాగ్రత్త వహిస్తూ ఉంటారు. హల్లెలూయా, అర్థమవుతుంది కదండి. మా యాక్వా చెరువులు రైతులు ఎట్లా ఉంటారంటే చాలా కళ్ళ కొత్తులు వేసుకొని దివారాత్రులు దాన్ని చూసుకుంటూ ఉంటారు. జనరేటర్ ఉందా లేదా, డీజిల్ ఉందా లేదా, ఆ పిల్ల ఎట్లా ఉంది, ఏ క్షణము కరెంటు పోతే వెంటనే జనరేటర్ వేసుకుంటారు. అంటే వాళ్ళు వేసిన విత్తనము, రొయ్య పిల్లని విత్తనం అంటారు. ఆ విత్తనము అంత జాగ్రత్తగా చూస్తారు. ఎందుకు? అంత దిగుబడి తీసుకోవాలని వాళ్ళు అంత ఆసక్తిగా ఉన్నారు. మనం వేసిన విత్తనము వేసి వెళ్ళిపోతే అదేమైపోయింది అనుకుంటే, ఆ రైతు కూడా విత్తనం వేసేసి వెళ్ళిపోతే దానికి దానా సరిగ్గా వేస్తున్నారో లేదా పట్టించుకోవాలి. తర్వాత ఫ్యాన్లు తిరుగుతూ ఉండాలి, దానికి ఆక్సిజన్ ఊపిరి అందాలి. తర్వాత ఏదన్నా వాటర్లో ఏదన్నా క్రిములు ఉంటే వాటిని కెమికల్స్ వేసుకోవాలి, రసాయనాలు వేయాలి. ఈ లోకంలో అభివృద్ధి కోసమే మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము నాటుతుంది దేవుని రాజ్యంలో, మనం ఫలితం ఇవ్వాల్సింది దేవుడు. మరి విత్తనము డబ్బులనొక్కటే నాటేస్తే మనము మన జీవితంలో అభివృద్ధి పొందలేం. మనము క్రమంగా ఈ వాక్యమనే ఎరువు రావాలి, ప్రార్థన రావాలి, ప్రార్థన వాక్యం ఎరువు ఇలాగా. తర్వాత మళ్ళీ కీటకాలని పీకాలి, చెడు, ఆ వ్యసనం, ఆ కోపం, గురుగులు, పాపం, వీటన్నిటిని తీసేసుకొని సరి చేసుకుంటూ ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా నూరంతల ఫలం దేవుడు ఎట్లయితే వాగ్దానం చేశాడో ఖచ్చితంగా మనం చూస్తాం. విత్తనం మంచిదే, కానీ దాన్ని గమనించుకోవాలని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. నేను ఏదో చెప్దాం అనుకున్నాను, టైం అయిపోయింది, కానీ ఇంతవరకు చాలు. అయితే ఇంతవరకు విత్తబడిన వాక్యం మన జీవితంలో నూరంతల ఫలితం ఇవ్వనుగాక. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు ఇచ్చుగా. అట్లాగే మనము పక్కన వాళ్ళు చెప్దామా? ఏమని? మనము ఇచ్చే ముందుగానే నిశ్చయించుకొని వద్దాం. అంటే నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఇంత అమౌంట్ దేవునికి ఇద్దాం అనుకుంటున్నాను అని మనం ముందే నిశ్చయించుకొని రావాలంట. వాక్యంలో ఉంది. ప్రేమ తర్వాత చూపిస్తాను, టైం లేదు. తర్వాత మనము ఎట్లా ఇవ్వాలి? నిశ్చయించుకొని వచ్చాం. తర్వాత సంతోషంగా ఇవ్వాలి. మనం ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఇక్కడ సంఘంలో ఎవ్వరు చెప్పరు, కానీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడనే చెప్తాం. దేవుని వాక్యంలో దాని యొక్క ప్రాముఖ్యతలు చెప్తాం. కానీ అల్టిమేట్గా ఏంటంటే దేవుడు మీకు సంతోషంగా ఉన్నప్పుడు ఇవ్వమన్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటి? పక్కన చెప్పండి, ఆత్మ ప్రేరేపించిన కొలది ఇవ్వాలి. నూరంతల ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, నమ్మకంతో ఇవ్వాలి. హల్లెలూయా. మనం సంఘంలో నాటేటప్పుడు ఈ అవగాహనతో నాటినప్పుడు ఖచ్చితంగా దేవుని అభివృద్ధి మనం చూస్తాం. ఆమేన్. దేవుని ఉద్దేశం ఇదేనా? ఈరోజు మనకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ మనం ఏం చేస్తున్నాం? మనకిష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నాం. మనకు వేరే ఒక దేవుడిని క్రియేట్ చేసుకుంటున్నాం. మనల్ని ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోయి వేరొక దేవుణ్ణి ఎప్పుడు నేను అనుకున్నట్టు దేవుడు నాకు నడిపించినప్పుడు నేనేం చేశాను? వేరొక దేవుణ్ణి క్రియేట్ చేసుకుని, అంటే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వేరొక దేవుణ్ణి క్రియేట్ చేసుకొని ఈయనే మనల్ని తీసుకొచ్చిన దేవుడు. ఈ బంగారపు గోడే మనల్ని మన బాధ్యతను విడిపించింది అన్నప్పుడు దేవుడు మనసు బాధపడింది. ఈయనే నా దేవుడు అని మనము మార్చేస్తున్నాము మన దేవుణ్ణి. మన బ్లెస్సింగ్ లేట్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్ని వీళ్ళు డైవర్ట్ చేసి మిస్యూజ్ చేస్తారు. ఆ బంగారాన్ని వేరొక దేవుడుగా క్రియేట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టున్నప్పుడు
దేవుడు కోపంతో రగిలిపోయి, నువ్వు పక్కకు జరుగు మోషే, నేను వీళ్ళని అంతం చేసేస్తానని అంటాడు. ఎవరు? దేవుడు. అప్పుడేమంటాడు? ఈ నాయకత్వాన్ని, మోషే నాయకత్వాన్ని ఎవరైతే తృణీకరించారో అదే నాయకత్వం వాళ్ళ పట్ల దేవుని దగ్గర వీళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వయ్యా. అయ్యా, నువ్వు ఐగుప్తులోంచి తెచ్చినందుకు ఇదే బహుమానం అనుకుంటారు ఐగుప్తు ప్రజలు. అంటే కాపాడిన దేవుడు శిక్షించడానికే తీసుకొచ్చాడు బయటకని నీ నామం అందరి ముందు చులకనగా అవుతుంది. ఒకసారి వీళ్ళకి కృప చూపించు. పాత నిబంధనలో కూడా కృప ఉంది, పాత నిబంధనలో కూడా కృప ఉంది. అప్పుడు మోషే అదే నాయకత్వం. ఏ నాయకత్వం? ఈ ప్రజలు మోషేని తృణీకరించిన ప్రజల కోసం ఇదే మోషే దేవుడి దగ్గర అడుగుతున్నాడు, ఈ ప్రజల్ని నాశనం చేయబాకయ్యా అని. హల్లెలూయా. అందరికీ వందనాలు. లాస్ట్ వీక్ మనము దేవుడు ఆశీర్వదిస్తే ఒక ముఖ్య ఉద్దేశంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, దేవుడు మన చేతిలో డబ్బులు ఎందుకు పెడతాడంటే, మన చేతిలో ప్రభావం ఎందుకు పెడతాడంటే ఒక ముఖ్య ఉద్దేశంతో పెడతాడు. ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాని ద్వారా ఇతరులు ఆశీర్వదింపడానికి, దాని ద్వారా దేవుని రాజ్యం విస్తరించడానికి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని రాజ్యం విస్తరించడానికి. ఓకే, లాస్ట్ టైం మనము నిర్గమాకాండంలో 12వ అధ్యాయం చూసుకున్నాం. మోషే వాళ్ళ కష్టాన్ని మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ ప్రజలకి డబ్బు రూపంలో ఎలాగా దేవుడు ఇచ్చాడు, రెస్టోర్ చేశాడు, తిరిగి వాళ్ళు ఎలా పొందుకున్నారనే చూసాం. ఇప్పుడు 32వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది. మనకి దేవుడు ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి మేలు చేశాడా లేదా? అద్భుత కార్యాలు చేశాడా లేదా? ఎన్నోసార్లు ప్రమాదం నుంచి తప్పించాడా లేదా? కానీ మనం అవి జ్ఞాపకం చేసుకుంటున్నామా? సో మనము ఇంతకాలం దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతే మనము రాబోయే కాలంలో దేవుడి మేళ్ళు మనం చూడలేం. ఆ మనస్తత్వంలో ఉంటే రాబోయే మేలు మనం చూడలేం. అదొక విషయం మనం చూడాలి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, మోషే ఇజ్రాయెల్ ప్రజలు నడిపించాడు ఇంతకాలం ఐగుప్తులోంచి, అవునా కదా? కొంచెం సేపు లేట్ అయితే చాలు, దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు, నేను అడిగింది చేయలేదు, నేను అనుకున్న సమయంలో చేయలేదు అన్నప్పుడు కొంచెం లేట్ అయితే చాలు, తడవు చేయట ప్రజలు చూచినప్పుడు, అంటే దేవుడితో సావాసంలో ఉన్నాడు మోషే. కొండెక్కి దేవునితో సావాసంలో ఉన్నప్పుడు కింద ప్రజలు ఏం చేస్తున్నారు? ఇంకొక విషయం, ఒకసారి మా కీర్తనలు 103:7 ఒకసారి చూస్తారా? ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కార్యాలు చూశారు. అంటే మన్నా పడటము, సముద్రం పాయాలు అవ్వటం, ఇవన్నీ ఇజ్రాయేల్ ప్రజలు చూశారు. మోషే దేవుని మార్గాలు చూశాడు. దేవుని మార్గాలు మనం ఈరోజు చూస్తున్నామా? దేవుని కార్యాలు చూస్తున్నామా? ప్రోడక్ట్ అవుట్పుట్ చూస్తున్నామా? ఆ ప్రాసెస్ చూస్తున్నామా? దేవుడి నడిపింపు చూస్తే దేవునితో సావాసంలో ఉంటాం. దేవుని కార్యాలు చూస్తే ఆ కార్యాల వైపు చూస్తాం. మనము ఫిజికల్గానే చూస్తే దాని వెనక దేవుని హస్తం మనం చూడలేం. ఈరోజు మనం కార్యాలు చూస్తున్నామా? ఆ కార్యాలు వెనకున్న దేవుని హస్తం చూస్తున్నామా? కేవలం కార్యాలు చూస్తే మన పని అక్కడితో అయిపోయినట్టు. ఫోన్ సైలెంట్లో పెట్టాను. సో దేవుని కార్యాలు చూస్తే అక్కడితో మన పని అయిపోయినట్టే. దేవునితో సంబంధంలో ఉంటే మన జీవితాంతం ఆయనతో సంబంధంలో ఉన్నప్పుడు కార్యాల తర్వాత కార్యాలు చూస్తాం. ఆ సంబంధం లేనప్పుడు ఏమైందంటే, దేవునితో సంబంధంలో ఉన్నప్పుడే
మనము మన జీవితంలో కార్యాల తర్వాత కార్యాలు చూస్తూ ఉంటాం. అదే ఆ కార్యాలు మాత్రం చూస్తే ఆ కార్యం ఒకవేళ కొంచెం లేట్ అయిందనుకో, అది ఎందుకు లేట్ అయిందో తెలియదు, ఎక్కడ లేట్ అయిందో తెలియదు. దేవుణ్ణి మనము నిందిస్తాము. ఇంతకాలం దేవుడు ఈ దేవుడు కాదని కూడా చెప్తాం. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మోషే తన మార్గములు తెలియజేసను, ఇజ్రాయేల్ వంశస్థులు తన క్రియలను కనబరచెను. ఎందుకు దేవుడు పార్షియాలిటీ ఏముండదు. ఆయనతో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఆయన మార్గాలు ఆయన తెలుసుకున్నాడు. ఈరోజు మనము ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన కార్యాలు మనం తెలుసుకుంటాం. ఇక్కడ సో మోషే, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే ఆ 32వ అధ్యాయంలో వాళ్ళందరూ కొంచెం లేట్ అయితే వెంటనే అక్కడ వాళ్ళు కమ్మలు తీసుకొని బంగారంతో ఒక దూడం చేస్తారు. వాళ్ళందరూ చూసి ఏమంటారు, ఈ దేవుడే మనల్ని ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు. దేవుని ఘనతని మార్చేస్తున్నారు వేరే దేవుడికి కొంచెం లేట్ అయినందుకు. నాయకత్వాన్ని మార్చేస్తున్నారు. దేవుడు అభిషేకించిన నాయకత్వాన్ని మార్చేస్తున్నారు. తర్వాత ఏమన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అక్కడ కింద సీనాయి పర్వతంలో మోషేతో దేవుడు సంబంధంలో ఉన్నాడు. కింద బంగారంతో, ఇంతకుముందు బంగారము ఐగుప్తు ప్రజల నుంచి ఇజ్రాయేలు తీసుకున్నారు కదా, ఆ బంగారంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, దూడం చేసుకుంటున్నారు. దేవుని ఉద్దేశం ఇదేనా? ఈరోజు మనకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ని మనం ఏం చేస్తున్నాం, మనకిష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నాం. మనకు వేరే ఒక దేవుడిని క్రియేట్ చేసుకుంటున్నాం. మనల్ని ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోయి వేరొక దేవుణ్ణి, ఎప్పుడు నాకు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు దేవుడు నాకు నడిపించినప్పుడు నేనేం చేశాను, వేరొక దేవుణ్ణి క్రియేట్ చేసుకుని, అంటే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు వేరొక దేవుణ్ణి క్రియేట్ చేసుకొని ఈయనే మనల్ని తీసుకొచ్చిన దేవుడు. ఈ బంగారపు దూడే మనల్ని మన బాధ్యతను విడిపించింది అన్నప్పుడు దేవుడు మనసు బాధపడింది. ఆజ్ఞలు ఎందుకు వచ్చినాయి? ఒక చట్టం ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని దిశా చట్టం ఎందుకు వచ్చిందండి? స్త్రీల పట్ల అంత అరాచకాలు జరుగుతున్నాయి. అంతకుముందు దిశా చట్టం లేదే. ఎందుకు? దారుణంగా అయిపోతున్నారు. ఎప్పుడైతే అన్యాయం జరిగిద్దో అప్పుడు చట్టాలు వస్తాయి. అట్లాగే దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? నా జనులు దారి తప్పిపోతున్నారు. ఆ ఆజ్ఞలు రాకముందు కూడా ఏమైంది, దేవుడు కృప చూపించాడు. అది చూద్దాం. సో ఈయనే నా దేవుడు అని మనము మార్చేస్తున్నాము మన దేవుణ్ణి. మన బ్లెస్సింగ్ లేట్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఆ బ్లెస్సింగ్ని వీళ్ళు డైవర్ట్ చేసి మిస్యూజ్ చేస్తారు. ఆ బంగారాన్ని వేరొక దేవుడుగా క్రియేట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టున్నప్పుడు దేవుడు కోపంతో రగిలిపోయి, నువ్వు పక్కకు జరుగు మోషేని, వీళ్ళని అంతం చేసేస్తానని అంటాడు. ఎవరు? దేవుడు. అప్పుడేమంటాడు, ఈ నాయకత్వాన్ని, మోషే నాయకత్వాన్ని ఎవరైతే తృణీకరించారో అదే నాయకత్వం వాళ్ళ పట్ల దేవుని దగ్గర వీళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వయ్యా, అయ్యా నువ్వు ఐగుప్తులోంచి తెచ్చినందుకు ఇదే బహుమానం అనుకుంటారు ఐగుప్తు ప్రజలు. అంటే కాపాడిన దేవుడు శిక్షించడానికే తీసుకొచ్చాడు బయటకని, నీ నామం అందరి ముందు చులకనగా అవుతుంది, ఒకసారి వీళ్ళకి కృప చూపించు. పాత నిబంధనలో కూడా కృప ఉంది. అప్పుడు మోషే అదే నాయకత్వం. ఏ నాయకత్వం? ఈ ప్రజలు మోషేని తృణీకరించిన ప్రజల కోసం ఇదే మోషే దేవుడి దగ్గర అడుగుతున్నాడు, ఈ ప్రజల్ని నాశనం చేయబాకయ్యా అని. మన ఆశీర్వాదాన్ని ఒక దూడలో పెట్టి మార్చేసినప్పుడు కూడా, దేవుడి కోపం వచ్చినా కూడా, అంటే అతన్ని తృణీకరించినా కూడా అతను వాళ్ళ పక్షాన్ని నిలబడుతున్నాడు. మనకు సరైన నాయకత్వం ఉండాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు సరైన నాయకత్వం కలిగిన వాళ్ళు ఉండాలి. అంటే మన మీద, అంటే మన సంఘాన్ని సరైన కాపరి మీకు ఉండాలి. పక్కన చెప్పండి, సరైన కాపరి మీకు ఉండాలి. మీ పట్ల విజ్ఞాపన చేసే కాపరి ఉండాలి. మనకిప్పుడు విజ్ఞాపన చేసే ప్రధాన విజ్ఞాపనకర్త ఎవరు? యేసు ప్రభువు తండ్రి దగ్గర, అయ్యా వాళ్ళ కృప చూపించని మోషే లాగా ఇప్పుడు మనకి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బ్లెస్సింగ్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఇదంతా వచ్చింది.
చాలా ఉంది చెప్పుకోవడం, కానీ టైం లేదు. ఇంతవరకు నేను ముగిస్తాను. ఇంకా మనం దీని గురించి తర్వాత నేర్చుకుందాం. అయితే మనకి దేవుడిచ్చిన బ్లెస్సింగ్ని మనం మిస్యూజ్ చేస్తే చాలా పెద్ద డేంజర్ వచ్చింది. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు బ్లెస్సింగ్ని మిస్యూజ్ చేస్తే పెద్ద డేంజరే వస్తుంది. అప్పుడేమైంది, మోషే యేసయ్యకి అప్పుడున్న మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? మోషేతో మాట్లాడింది ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య ఆత్మరూపంలో మాట్లాడతాడు. రాయించింది యేసయ్యే, మాట్లాడింది యేసయ్యే. మనం తర్వాత చూసుకున్నాం అవన్నీ. తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు కిందకి వెళ్ళు, వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వు, 2 పలకలు పట్టుకొని నువ్వు వెళ్ళు, వాళ్ళకి నా ఆజ్ఞలు దయచేయి, వాళ్ళు నా మార్గాలు తెలుసుకుంటారని. వాళ్ళు ఆ మార్గాలు తెలుసుకోవట్లేదు. ఈరోజు మనము ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనము మన మార్గాలు మార్చుకొని దేవుని మార్గాల్లోకి మనం మారాలి. కేవలం ఆశీర్వాదం, కేవలం డబ్బు, కేవలం ఈ కార్యాల వైపే మనం చూడటం ఈరోజు మానేస్తే దేవుని మార్గాల్లో దేవునితో సహవాసంలో ఉంటాం. హల్లెలూయా. తర్వాత మోషే 10 ఆజ్ఞలు తీసుకొని కిందకు వస్తాడు. దాని తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళని కాపాడతాడు. కొంతమంది హతమవుతారు ఆ మార్గాల్లో ఉన్న వాళ్ళని. ఆ బంగారు దూడని తర్వాత కాల్చేస్తాడు, దాన్ని పూర్తిగా తీసేస్తాడు మోషే. తర్వాత దేవుడు కొంతకాలానికి బయటికి తీసుకొచ్చి ఒక టాబర్నాకిల్ ఏమంటారు శ్యామ్, ప్రత్యక్ష గుడారంను దేవుడు నిర్మిస్తాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ బంగారాన్ని వాడతారు. హల్లెలూయా. అంటే ఈ ఆశీర్వాదాన్ని వాడతాడు. ఈ లింక్ ఎందుకు చెప్తున్నా అంటే, ఐగుప్తుల ప్రజల నుంచి బంగారం తీసుకొని దేవుడు ఏముద్దేశిస్తున్నాడు? ఆ బంగారం ద్వారా, అంటే వాళ్ళ కలిగి ఉన్న వాటి నుంచి ఒక ప్రత్యక్ష గుడారం చేసినప్పుడు వాళ్ళకి ఇది నాది, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఇది మా అందరి గుడారము, దేవుడు దీంట్లో నివసిస్తున్నాడు అన్న ఫీలింగ్ని కలగజేయడానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. మన పార్టిసిపేషను, ఇప్పుడు ఈ ఫోను ఒక 20 రూపాయలు, 20,000 అనుకుందాం. మా డాడీ దీంట్లో ఒక 18,000 ఇచ్చారు అనుకుందాం. నేను దీంట్లో ఒక 2,000 ఖర్చు పెట్టాను. నా బాధ్యత ఉంటుందా లేదా? దీంట్లో నా 2,000 ఉన్నాయి అమ్మో అనుకుంటాను, కానీ మా డాడీ 18,000 ఉన్నాయి నాకు గుర్తురాదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 2,000 ఈ ఫోన్లో ఉన్నాయి, నాది, చాలా జాగ్రత్త చూసుకోవాలనుకుంటా. అలాంటి ఉద్దేశాన్ని దేవుడు క్రియేట్ చేయగలడు. మా డాడీ నాకు 30,000 పెట్టి కూడా కొనియగలరు, కానీ ఎప్పుడైతే నేను పార్టిసిపేషన్ చేస్తానో దాంట్లో నా బాధ్యత వస్తుంది, ప్రేమ వస్తుంది. అలాగే దేవుడు ప్రత్యక్ష గుడారం చేయాలనుకుంటే ఎట్లాగన్నా చేయగలడు. వాళ్ళు ఇవ్వకపోయినా ఐగుప్తు ప్రజల్లోనే తీసుకొచ్చి ఇక్కడికి డంప్ చేసి ఆ డబ్బులతో కట్టించగలడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. తన ప్రజలు తన కోసం వాళ్ళకి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడే దాంట్లో నివసించాలని కోరుకుంటాడు. ఇంకా మనం తర్వాత చూసుకుందాం, కానీ టైం లేదు, క్షమించండి. ఇప్పుడు మీకు ఒక సిరీస్ అర్థమైంది కదా, దేవుడు ఎందుకు ఇచ్చాడు, వీళ్ళు ఏం చేశారు, తర్వాత దాన్ని ప్రత్యక్ష గుడారంగా ఎలా మార్చాడు. దాని ద్వారా దేవుడు నివసించాలనుకుంటున్నాడు. దాంట్లో మన బ్లెస్సింగ్ అది, ఆ బ్లెస్సింగ్ ద్వారా దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆ నివసించినప్పుడు దేవుని మార్గాలు మనకి స్పష్టం చేయాలని కోరుకుంటున్నాడు. దాంట్లో మనము నడవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దాని ద్వారా బ్లెస్సింగ్స్ వస్తానే ఉంటాయి. పక్కన చెప్పండి, నీవు దేవుని మార్గాలు అనుసరించినప్పుడు బ్లెస్సింగ్స్ నిన్ను ఫాలో అవుతాయి. అందరూ కొంచెం అలర్ట్గా లాస్ట్ ఒక లైన్ చెప్పేసి ముగించుకుందాం. నీవు దేవుని మార్గాలు నడుచుకున్నప్పుడు ఆశీర్వాదాలు నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. నీవు దేవుని కొరకు మనస్ఫూర్తిగా, సనుక్కోకుండా, ప్రేమపూర్వకంగా ఆయన పనిలో మీరు నాటినప్పుడు అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడి చిన్ని మాట దీవించును గాక. ఆమేన్. ఆది కాండంలో ఈ పాత నిబంధనలు ఉన్నవి కూడా ఈ రోజులకు కూడా పనిచేస్తాయని మనకు రాయబడి ఉన్నాయి. యెహోవా దేవుడు అంటే యేసయ్య ఐగుప్తులు అంటే మన చుట్టూ ఉన్న ప్రజలందరినీ కటాక్షం కలుగజేస్తాడు. గనుక అందుకు
వారికి కావాల్సినవి, మనకు కావాల్సినవి అన్ని వాటిని ఇస్తారు. అంటే మన దగ్గర నుంచి ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మన దగ్గర నుంచి ఎవరన్నా అన్యాయంగా తీసుకున్నా, మనకు రావాల్సిన కష్టానికి తగ్గ ఫలితం ఈ లోకంలో రాకపోయినా, ఇంత కష్టపడుతున్నాను, నాకంటే తక్కువ కష్టపడ్డ వాళ్ళు ఇంత తీసుకుంటున్నారు, నా కష్టం దోపిడీ జరుగుతున్న ఉద్దేశంలో మీరుంటే మీకు ధైర్యం కలగడానికి ఈ వాక్యం ఉంది. ఐగుప్తు ప్రజలకి ఎలాగైతే కటాక్షం కలిగజేసి ఆ ఇజ్రాయేలుకి ఇస్తారో, ఆ కటాక్షం కలిగజేసే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ ఎడల నేను కటాక్షం కలుగజేస్తాను గనుక మీకు కావాల్సిన వాటిని ఇస్తారు, అట్లు వారు ఐగుప్తు ప్రజలను దోచుకోండి. మనకి దోచుకోవాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకి అంత అభివృద్ధి ఇస్తాడు. హల్లెలూయా. అందరికీ వందనాలు. లాస్ట్ వీక్ మనము దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఒక ముఖ్య ఉద్దేశంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎంతమందికి దేవుడు ఆశీర్వాదం కావాలి? ఇక్కడ ఎంతమందికి దేవుడు ఆశీర్వాదం కావాలో వాళ్ళందరూ వినండి. దేవుని ఆశీర్వాదం అని చెప్తున్నాను, దేవుని డబ్బు అనట్లేదు. దేవుని డబ్బు దేవుని ఆశీర్వాదంలో ఒక భాగం. దేవుని ఆరోగ్యం దేవుని ఆశీర్వాదంలో ఒక భాగం. We all want God's blessing. No one can grow in life without God. అంటే మనము దేవుని ఆశీర్వాదం లేదే మనము అభివృద్ధి పొందలేం. ఇంకా చెప్పాలంటే, దేవుడు తిరిగి జన్మించిన ఒక దేవుని బిడ్డకి ఈ లోకంలో కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే సోమరిగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. ఆదాము ఏదెన్ తోటలో ఏ విధంగా ఉన్నాడు? మీరు ఏలి పరిపాలించండి అంటే, అప్పుడు చెమట అప్పుడు దాకా లేదు, కష్టం అప్పుడు దాకా లేదు. దేవుని చెప్పిన మాట వింటమే అక్కడ వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు ఏలి పరిపాలించి అభివృద్ధి పొంది విస్తరించడం అప్పుడు పాపం చేయకముందు ఉన్న పని. సో దయచేసి అర్థం చేసుకోండి, మనము దేవుని బ్లెస్సింగ్ ఉంటే మన ఈ లోకంలో దేనికోసమైతే అందరూ పాకులాడుతున్నారో, దేనికోసమైతే వాళ్ళ నిద్ర మానుకొని కూడా కష్టపడుతున్నారో, దేనికోసమైతే పరిగెత్తున్నారో, దేవుని బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని మాత్రమే చేయాలి. మీరు విధేయత చూపిస్తే చాలు, ఆయన మిగతాదంతా చూస్తాడు. తిరిగి మనము ఆ స్థితి చేరుకోవాలనే యేసయ్య మనకి సులువు మీద మరణించాడు. ఆదాము పాపం చేయడం వల్ల, అవిధేయత వల్ల మనకి భూమి మీద ఏలి పరిపాలించే స్థితి కోల్పోయి సాతానుగాడు తీసుకొని ఈ లోకంలో పరిపాలిస్తున్నాడు. దాన్ని మళ్ళీ తిరిగి యేసయ్య ఇచ్చాడు తన రక్తం ద్వారా. సో అర్థం చేసుకోండి, ఎందుకు ఈ విషయము ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఆయన బ్లెస్సింగ్ మనకు కావాలి. ఆయన బ్లెస్సింగ్ కావాలంటే ఆయన చేత నడిపింపబడాలి. ఆయన చేత నడిపింపబడాలంటే ఆయన స్వరం మనం వినాలి. సో ఇప్పుడు ఆయన స్వరం గివింగ్ గురించి ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. అందరూ పక్కన చెప్తారా? టైమ్ టు సో. నాటే సమయం వచ్చింది, మీ విత్తనం నాటే సమయం వచ్చింది. ఓకే, ఎంతమంది నమ్ముతున్నారు ఆది కాండంలో ఉన్న దేవుడు ఇప్పుడు దేవుడు ఒకళ్ళే అని? ఐగుప్తు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడిన దేవుడు ఒకడనా కాదా? ఒకళ్ళే నమ్ముతారా? ఆ రోజు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగైతే మళ్ళీ తిరిగి స్వాధీనపరుచుకుంటారో, తిరిగి వాళ్ళు రెస్టోర్ అవుతారో, ఏదైతే అన్యాయంగా అంతకాలం వాళ్ళు శ్రమ దోపిడీ జరిగిందో అదంతా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తీసుకున్నారు. అదొకసారి చూద్దాం. మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ మోషే చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉంటారు కదా. మోషే ఏం చెప్తాడంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 35వ వచనంలో, ఇజ్రాయేలీలు మోషే మాట చెప్పున, అందరూ వింటున్నారు కదా, ఇజ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు దేవుని మాట చెప్పున అని మనకు అర్థం కావాలి. చేసి విన్నారు. ఏం విన్నారు? ఐగుప్తీయుల యుద్ధ వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములను తీసుకొను, అడిగి తీసుకొనిరి. మనము ఈ లోకంలో ఎవరి దగ్గరన్నా వెళ్ళి మాకు బంగారం కావాలి, వెండి కావాలంటే ఇస్తారా?
ఇది నాది అంటారు. కానీ దేవుడు ఒక మాట విడుదల చేశాడు. ఏంటి? మీరు ఇంతకాలం ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు ఇస్తారు. కొన్నిసార్లు మీరు అడగాల్సిన కూడా లేదు, వాళ్ళే మీకు తెచ్చిస్తారు. ఎప్పుడు? దేవుని ప్రేరేపణ ద్వారా జరుగుతాయి ఇవన్నీ. ఎక్కువ సమయం లేదు కానీ ఇంతవరకు చూసుకొని చాలు. కానీ సో ఇంకొక మాట చెప్తాను. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేసును గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకోండి. అర్థమవుతుందండి? మీ ఎడల కటాక్షం ఎవరు దయచేస్తారు? అన్యులు ఎదుట. అర్థమవుతుందండి? ఇది వాళ్ళకే కాదు, మనకు కూడా జరిగిద్ది. అందుకనే ఈ వాక్యం రాయబడింది. ఆది కాండంలో ఈ పాత నిబంధనలు ఉన్నవి కూడా ఈ రోజులకు కూడా పనిచేస్తాయని మనకు రాయబడి ఉన్నాయి. యెహోవా దేవుడు అంటే యేసయ్య ఐగుప్తులు అంటే మన చుట్టూ ఉన్న ప్రజలందరినీ కటాక్షం కలుగజేస్తాడు గనుక అందుకు వారు వారికి కావాల్సినవి, మనకు కావాల్సినవన్నీ వాటిని ఇస్తారు. అంటే మన దగ్గర నుంచి ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, మన దగ్గర నుంచి ఎవరన్నా అన్యాయంగా తీసుకున్నా మనకు రావాల్సిన కష్టానికి తగ్గ ఫలితం ఈ లోకంలో రాకపోయినా, ఇంత కష్టపడుతున్నాను, నాకంటే తక్కువ కష్టపడ్డ వాళ్ళు ఇంత తీసుకుంటున్నారు, నా కష్టం దోపిడీ జరుగుతున్న ఉద్దేశంలో మీరుంటే మీకు ధైర్యం కలగడానికి ఈ వాక్యం ఉంది. ఐగుప్తు ప్రజలకి ఎలాగైతే కటాక్షం కలిగజేసి ఆ ఇజ్రాయేల్కి ఇస్తారో, ఆ కటాక్షం కలిగజేసే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ ఎడల నేను కటాక్షం కలుగజేస్తాను గనుక మీకు కావాల్సిన వాటిని ఇస్తారు, అట్లు వారు ఐగుప్తు ప్రజలను దోచుకోండి. మనకి దోచుకోవాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకి అంత అభివృద్ధి ఇస్తాడు. దీని తర్వాత మనం నెక్స్ట్ వారంలో చూసుకుందాము. ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఫస్ట్ మోషే ద్వారా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు విన్నారు. ఈ రోజు మనము యేసే చెప్పే వాక్యం ద్వారా మనం చెప్పే మాట వింటే, అలాగా చేసినప్పుడు, ఆ మాట చొప్పున చేస్తే, వింటే, ఐగుప్తుల యొద్ద నుంచి వెండి బంగారం నగలు నీకు ఏదైతే కావాలో ఈ లోకంలో ఉన్న అన్యుల ద్వారా కూడా దేవుడు మనకి ఇవ్వగలడు. మన కష్టానికి తగ్గ ప్రతిఫలము ఈ మనిషి ఇవ్వకపోయినా యెహోవా దేవుడు మన కటాక్షం చొప్పున మనకి జరుగుతుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారండి ఈ రోజు నేను ఏదైతే కోల్పోయానో అదంతా నాకు దేవుడు ఇవ్వబోతున్నాడని? హల్లెలూయా చెప్దామా? నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. పక్కన చెప్పండి, మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని కటాక్షం, పక్కన చెప్పండి, దేవుని కటాక్షం మీ మీద ఉంది. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఈ వాక్యం ఎంతమంది అయితే నిజంగా నా జీవితంలో జరుగుతుంది అని నమ్ముతున్నారో, వాళ్ళు మీ హృదయపూర్వకంగా దేవునికి అర్పించండి. పక్కన వాళ్ళు చెప్తారా? అలాగే 2 మాటలు. మనము విత్తనం నాటే ముందుగానే నిశ్చయించుకొని వద్దాం, సంతోషంగా ఇద్దాం. దేవుడు 100 ప్రతిఫలం ఇస్తాడని నమ్మకంతో ఇద్దాం, ఆత్మ ప్రేరేపణతో ఇద్దాం. ఇన్నిసార్లు ఇద్దాం అన్నారని ఇవ్వడం కాదు, కానీ ఎవరికైతే మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపిస్తున్న వాళ్ళే ఇద్దాం. ఇక్కడ ఇవ్వాలని ఎవరు ఫోర్స్ చేయరు. మీరు అభివృద్ధి పొందాలంటే మీరు సంతోషంగా నాటండి. అల్టిమేట్గా ఏంటంటే, విత్తుట కోయుట అనే నియమం మనం నమ్ముతాం. మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరూ పక్కన వాళ్ళు చెప్తారా? నీవు దేవుని ఆశీర్వాదాలు సరిగా వాడు. అంటే యూజ్ బట్ డోంట్ మిస్యూజ్. పక్కన వాళ్ళు చెప్పండి, యూజ్ యువర్ బ్లెస్సింగ్స్, యూజ్ యువర్ బ్లెస్సింగ్స్, డోంట్ మిస్యూజ్ ఇట్. అర్థమైందండి? మనకి దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదము మనం ఎలా వాడుతున్నాం? సపోజ్ ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్తో ఏం చేయొచ్చు? మాట్లాడచ్చు. నేను మాట్లాడితే మీకు వినపడేలాగా ఇది పనికి వస్తుంది. పేపర్ ఉంది, పేపర్ ఎగిరిపోకుండా కూడా పెట్టుకోవచ్చు. కోపం వచ్చింది, ఒకళ్ళు మనల్ని ఇరిటేట్ చేశారు, వాళ్ళని ఇసిరేయడానికి కూడా వాడచ్చు. కానీ దీని సృష్టికర్త, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఆహుజా కంపెనీ దేనికోసం చేస్తారు? ఒక మాటని యాంప్లిఫై చేసి వినిపించడానికి వాడతారు, ఒక డైనమిక్ మైక్, ఈ మైక్. అట్లాగే మనిషికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆర్థికంగా కానీ, అది ఇన్ఫ్లుయెన్స్ రూపంలో కానీ, ప్రభావం రూపంలో కానీ.
ఇది దేవుడు మనకి ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ని దేవుని ఉద్దేశం ఏంటంటే, మనకి ఇచ్చే ఉద్దేశము మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ద్వారా ఇతరులు రక్షింపబడాలి. అది ఈ లోకపరంగా పరలోకంలో అయినా. ఈ లోకంలో అయినా మనము ఒకళ్ళు ఆశ్రయం ఇచ్చేలాగా మనకి ఆ బ్లెస్సింగ్ ఉపయోగపడాలి. మనల్ని ఆశీర్వాదము, దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో ఆ ఆశీర్వాదం వల్ల ఇతరులు సంతోషపడాలి, ఇతరులు ధైర్యపడాలి, ఇతరులు భద్రపరచబడాలి. అది దేవుని ప్రణాళిక మనకిచ్చిన ఆశీర్వాదంకి. సో మనం ఒకసారి ఆదికాండం 50:20 చూసుకుంటే, ఇక్కడ అందరికీ యోసేపు గురించి తెలుసు కదా. యోసేపు చిన్నప్పుడు నా పన ఒక్కటే పైకి లేసి మీరందరూ కింద ఉన్నారు అని. సో అప్పుడు ఏమంటారు, నువ్వేం పెద్ద గొప్ప, నాకంటే గొప్ప అవుతావా అని యోసేపుని తర్వాత కొట్టేసి గుంట్లో వేసి తర్వాత అమ్మేసి. యోసేపుకున్న ప్రతి ఒక్క క్యారెక్టర్లో దేవుని సత్యం మర్మమై ఉంటుంది. అంటే దేవుని సువార్త, యేసయ్య గురించి ఎలాగా యేసయ్య ఈ లోకంలో తృణీకరించబడతాడు, ఎలాగా పరిశుద్ధంగా జీవించే ఒక యేసయ్యని ఎలాగా నిందలేస్తారు, తర్వాత ఎలాగ అమ్మి వేస్తారు, ఎలాగ మోసం చేస్తారు, ఇవన్నీ యేసయ్యలో ఉన్న గుణగణాలన్నీ ఆదికాండం నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్క దగ్గర టైమ్ అండ్ అగైన్ మనకి చెప్తానే ఉంటాడు. మనకి ఆ ఆత్మ సత్యాలు గ్రహించగలిగితే ప్రతి ఒక్క అధ్యాయంలో ప్రతి ఒక్క మాటలో యేసయ్య సత్యాలు, యేసయ్య సువార్త మనకి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత అమ్మి వేసిన తర్వాత ఏమవుతుంది, పెద్ద కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత వాళ్ళన్నోళ్ళు మళ్ళీ ఐగుప్తుకు వస్తారు. ఐగుప్తుకు వచ్చే లోపల ఈ లోపల దేవుడు యోసేపుని హెచ్చిస్తాడు. యోసేపుని హెచ్చించినప్పుడు అప్పుడు అన్నలు మళ్ళీ, అరే మనం మన తమ్ముడి దగ్గరికి వచ్చాము, వాడు ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్గా అయిపోయాడు, వాడు మనల్ని ఏం చేస్తాడేందని వెళ్ళి గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు దేవుడు యోసేపుని ఆశీర్వదించినప్పుడు యోసేపు మనస్తత్వం చూస్తున్నారా ఎలా ఉందో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే ఉద్దేశించును. సో ఇలాగా మన దగ్గరికి ఎవరైతే ఒకప్పుడు మనల్ని నిందించిన, ఒకప్పుడు మనం దూషించిన, ఈరోజు మనకున్న ఈ ఆశీర్వాదం, ఈరోజు మనకున్న ఏదైనా కానీ దాని ద్వారా మనము మన పూర్వస్థితి మర్చిపోకూడదు. ఇప్పుడు ఎంతున్నా అది దేవుడిచ్చిందే అని గుర్తుపెట్టుకోవాలి. అది మేలుకే అది జరిగింది, కానీ మళ్ళీ దేవుణ్ణి ప్రేమ తెలుసుకోవడానికి మనల్ని వాడుకుంటాడు. మనకున్న ఆశీర్వాదంతో, మనకున్న ప్రేమతో మన దగ్గరికి ఇప్పుడు ఎవరైతే వస్తారో అప్పుడు మీరు వాళ్ళని రివెంజ్ తీర్చుకోకుండా దేవుని సరిగా వాడుకొని, ఆయన బ్లెస్సింగ్ని సరిగా వాడుకొని దాని ద్వారా మనల్ని అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నానండి. అలాగే కాబట్టి మనం ఏం చెప్పాలి, భయపడద్దు. మన దగ్గర ఇంతకుముందు రివెంజ్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు మన కోసం సహాయంకి వస్తున్నారు. వాళ్ళు మనల్ని చూసి భయపడకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. ఈరోజు మనకి పోషించగలిగే స్థితి వచ్చిందంటే ఎవరినైనా కానీ దేవుడు మీకు ఇచ్చే చుట్టుపక్కల అవకాశాలు ఎప్పుడైతే మనము ఇవ్వడం ఒక అవకాశంగా చూస్తామో అప్పుడే మనము అభివృద్ధి పొందుతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇచ్చే సమయం వచ్చిందంటే మనకు ఒక అవకాశం వచ్చినట్టు. అంతకుముందు నేర్చుకున్నాం కదా, మన ఈ భూమిలో ఒక విత్తనం నాటినప్పుడు మనము డబ్బు రూపంలో కానీ ఏదన్నా వస్తు రూపంలో కానీ ఏదన్నా మనం సాయం చేసినా కానీ అది విత్తనం. ఇక్కడ మనం బ్రతికున్నంత వరకే మనం ఆ విత్తనం నాటగలం. చనిపోయిన తర్వాత ఆ విత్తనం ఉండదు, దానికి ఫలము రాదు. ఇక్కడే డబ్బుకు విలువ, పరలోకానికి డబ్బు విలువ ఉండదు. పరలోకంలో హైరార్కీ ఉంటుంది, అందరికీ పరలోకమే. కానీ బాప్తిస్మిచ్చి యోహాను భూమి మీద అందరికంటే గొప్పవాడు, కానీ పరలోకంలో అందరికంటే తక్కువవాడు. బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఇక్కడ గొప్ప అంటే పరలోకంలో ర్యాంక్స్ ఉంటాయి. మీరు దేవుని కోసం ఎంత చేస్తారో అంత మీరు ర్యాంక్ పెంచుకుంటా పోతారు. ఈ లోకంలో ప్రమోషన్ కోసం ఎంత కష్టపడతామో, ఎంతెంత కష్టపడతారంటే ప్రమోషన్ అని చెయ్యకూడని పనులన్నీ చేసి కష్టాలు పడి ఎగ్జాములు రాసి ఇలా
ఒక స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి ఈ లోకంలో ఇంత కష్టపడతారు. మనం కూడా పరలోకంలో దేవుని సన్నిధిలో మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఎంత దేవుని ప్రేమ ఇతరులకు చూపిస్తే, ఇవ్వడంలో కానీ, ప్రేమించడంలో కానీ, పోషించడంలో కానీ, వాళ్ళని ఆదరించడంలో కానీ, చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఇలాంటి సిచ్యువేషన్ గుండా మనము రాబోయే కాలంలో వెళ్ళబోతున్నాము అని దేవుడు మనకి సెలవిస్తున్నాడండి. ఇలా మనము ఉన్న స్థితిలోనే ఉండం, మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు మనల్ని దేవుడు దినదినం అభివృద్ధి పరుస్తున్నాడని? మీ జీవితంలో మీరున్న స్థితిలోనే ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యం మనల్ని బలపరుస్తుంది, మనం ఉన్న స్థితిలో ఉండము. కానీ దేవుడు ముందు మన మనస్తత్వాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు మీరు నిశ్చయించుకొని, నేను కూడా యోసేపు లాగా ఆశీర్వదింపబడ్డాక, నన్ను చూసి ఇతరులు భయపడకుండా, నేను వాళ్ళని పోషించేవారిలాగా, నేను వాళ్ళని ప్రేమించేవారిలాగా ఉంటాను. కానీ నేను నీ ఆశీర్వాదాన్ని సరిగా వాడుకునే వారిలాగా ఉంటాను. నేను యూజ్ చేస్తాను, నీ బ్లెస్సింగ్ని మిస్యూజ్ చేయను, దుర్వినియోగం చేయను అని నిశ్చయించుకొని ఈరోజు మన విత్తనం మనం నాటుదాం. హల్లెలూయా. మనము విత్తనం నాటేటప్పుడు ఎలా నాటుదాం అండి? పక్కన వాళ్ళు చెప్తారా ఒకసారి? బ్యాక్ సైడ్ యూత్, వెన్ యూ సో యువర్ సీడ్ హౌ విల్ యూ సో? ఎలా మనము విత్తనం నాటుతాం అంటే పక్కన వాళ్ళు చెప్పండి. మనము విత్తనం నాటే ముందుగా నిశ్చయించుకొని వస్తాం, సంతోషించుకొని వద్దాం. నూరంతల ప్రతిఫలం దేవుడిస్తాడు, నమ్మకంతో నాటుదాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం దేవుని మందిరంలో నాటుదాం. హల్లెలూయా. డబ్బు దేవుని మందిరంలో నాటితే నూరంతలుగా మనం ఫలం తీసుకోవడానికి డబ్బును ఒక జూదంగా చేస్తున్నామా? ఇక్కడ నేను ఓ డబ్బు నాటితే నా దశంభాగాన్ని ఇంకా ఎక్కువ ఏదైనా నాటితే దేవుడు ఇంకా ఇస్తాడు, దేవుడిని ఒక జీనీలాగా చూస్తున్నామా? అంటే దాన్ని రబ్ చేస్తే దేవుడు ఇట్లా వచ్చేసి నీకేం కావాలో ఎన్ని చేసేస్తానని చెప్పి ఒక అల్లాదీన్ ధూపంలాగా మందిరంలో డబ్బులు నాటేస్తే నా జీవితంలో డబ్బులు బాగా వస్తాయి అనుకుంటున్నామా? మనము కృపలో ఉన్నాం కాబట్టి దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే జనాలకి ఎంత సంతోషంగా ఉంటుందో. కృపలో ఉన్నాం కాబట్టి, దేవుని రక్తం మన కోసం చిందించాడు కాబట్టి పాపం చేస్తా ఉండొచ్చు అంటాం. కరెక్టా రాంగా చెప్పండి? కృపలో ఉన్నాము, ఆయన రక్తం చేత మన పాపాలని కడగబడ్డాయి. ఎంత పాపినా దేవుడు క్షమిస్తాడు. ఇది కృప. కాబట్టి మనం పాపం చేస్తా ఉండొచ్చా? ఎంతమంది కృప ఉంటే పాపం చేస్తా ఉండొచ్చు అన్నవాళ్ళు చెప్పగలండి. కృప ఉంది కాబట్టి పాపం క్షమించబడింది, అది బయటికి రావడానికి ఉపయోగపడింది అన్నవాళ్ళు చెప్పగలండి. కృపతో మన పాపాన్ని బయటికి రావడానికి యూజ్ చేయాలి అని వాక్యం సెలవిస్తా ఉంది. అందరికీ వందనాలు. అందరూ పక్కన చెప్తారా? టైం టు సో. నాటే సమయం వచ్చింది. మీ విత్తనం నాటే సమయం వచ్చింది. మీ అభివృద్ధి పొందుకునే సమయం వచ్చింది. దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో పొందుకునే సమయం వచ్చింది. ఎవరికి ఆశీర్వాదం ఇష్టం లేదనుకుంటా. ఎవరికైతే దేవుని ఆశీర్వాదం కావాలో అంత గట్టిగా పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని ఆశీర్వాదం పొందుకునే సమయం వచ్చింది. మత్తయి 6:24 చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. అందరూ నాతో కలిసి ఈ ఎర్రగా ఉన్నదాన్ని గట్టిగా చదవండి. ఎర్రగా కనిపిస్తున్న వాడిని గట్టి చదవండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని, ఇప్పుడు గట్టిగా చెప్పండి, సిరికిని దాసులుగా నుండనేరరు. ఎంతమందికి అర్థమైంది ఈ వచనం? పక్కన వాళ్ళు చెప్పండి, హూ ఈజ్ యువర్ మాస్టర్? నీ యజమానుడు ఎవరు? హూ ఈజ్ యువర్ మాస్టర్? పక్కన ఇలా అడగండి, హూ ఈజ్ యువర్ మాస్టర్? పక్కన ఇలా అడగండి. పక్కన ఇటు చూపించండి,
ఎవరు నీ యజమానుడు? ఎవరు చెప్పండి. అట్లా కాదు, నేను చెప్పింది హూ ఈజ్ యువర్ మాస్టర్. నీ యజమానుడు ఎవరు? హూ డూ యూ లవ్? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? అందరికి బొట్నేలు ఉందా? థమ్స్అప్ ఉందా? పక్కన చెప్పండి. హూ డూ యూ లవ్? ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు? హూ డూ యూ డివోట్? నువ్వు ఎవరి పక్షంగా ఉన్నావు? పక్కన చెప్పండి. ఎవరి పక్షంగా ఉన్నావు? హూ డూ యూ సర్వ్? నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? హూ డూ యూ సర్వ్? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లాస్ట్గా వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్స్యూట్? నీ జీవిత గమ్యం ఏంటి? డబ్బు దేవుని మందిరంలో నాటితే నూరంతలుగా మనం ఫలం తీసుకోవడానికి డబ్బును ఒక జూదంగా చేస్తున్నామా? ఇక్కడ నేను ఓ డబ్బు నాటితే నా దశంభాగాన్ని ఇంకా ఎక్కువ ఏదన్నా నాటితే దేవుడు ఇంకా ఇస్తాడు, దేవుణ్ణి ఒక జీనీలాగా చూస్తున్నామా? అంటే దాన్ని రబ్ చేస్తే దేవుడు ఇట్లా వచ్చేసి నీకేం కావాలో ఎన్ని చేసేస్తానని చెప్పి ఒక అల్లాదిన్ ఉద్దీపంలాగా మందిరంలో నా డబ్బులు నాటేస్తే నా జీవితంలో డబ్బులు బాగా వస్తాయి అనుకుంటున్నామా? ఆ వైఖరి కాదు. మనము కృపలో ఉన్నాం కాబట్టి దశంభాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే జనాలకి ఎంత సంతోషంగా ఉంటుందో. కృపలో ఉన్నాం కాబట్టి, దేవుని రక్తం మన కోసం చిందించాడు కాబట్టి పాపం చేస్తూ ఉండొచ్చు అంటాం. కరెక్టా రాంగా? చెప్పండి. కృపలో ఉన్నాము, ఆయన రక్తం చేత మన పాపాలని కడగబడ్డాయి, ఎంత పాపినా దేవుడు క్షమిస్తాడు. ఇది కృప. కాబట్టి మనం పాపం చేస్తూ ఉండొచ్చా? ఎంతమంది కృప ఉంటే పాపం చేస్తూ ఉండొచ్చు అన్నవాళ్ళు చేయబోయకండి. కృప ఉంది కాబట్టి పాపం క్షమించబడిద్ది, అది బయటికి రావడానికి ఉపయోగపడిద్ది అన్నవాళ్ళు చేయబోయకండి. కృపతో మన పాపాన్ని బయటికి రావడానికి యూజ్ చేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే విత్తుట కోయిట కూడా మనకి ఒక నియమం లాంటిది. ఆది కాండంలో ఏదైతే నియమాలు ఉన్నాయో అది ఇప్పటికి పనిచేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఇప్పటికి కూడా పనిచేస్తుంది. అలాగే దేవుని నియమాలు ఎప్పటికీ పనిచేస్తూ ఉంటాయి. విత్తుట కోయిట కూడా అలాంటిదే. డబ్బు మన యజమానుడిగా అవ్వకూడదు, డబ్బు మనల్ని ఆడించకూడదు, మనం డబ్బు చెప్పిన మాట వినకూడదు, మనం చెప్పిన మాట డబ్బు వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక డబ్బు ఉంది, ఒక 1000 రూపాయలు ఉంది. దేవుడు ఇవ్వమంటున్నాడు ఎవరికన్నా, వాళ్ళకి ఇచ్చినప్పుడు డబ్బు నా మాట వింటది. లేదు, ఒక అవసరంలో ఉన్న వాళ్ళు ఒక 100 రూపాయలు అడిగారు అనుకోండి, సపోజ్ నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు డబ్బు నా మాట వినింది. అర్థమవుతుందండి? నేను ఇచ్చినప్పుడు డబ్బు నా మాట వింటుంది. అవసరానికి వచ్చి ఎవరన్నా నిలబడినప్పుడు నేను ఇవ్వకుండా దేవుడు ప్రేరేపించినా కూడా, ఒకవేళ కొంతమంది కుయుక్తితో వస్తూ ఉంటారు, అది వేరే విషయం. అంటే ఎలా చెప్పాలి, నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వు లేదా 10,000 ఇవ్వని మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం గ్రహించి ఆత్మ ప్రేరేపిస్తున్నాడు లేదు తెలుసుకొని ఇవ్వాలి. ఇది జాగ్రత్తగా ఉండాలి ఇచ్చేటప్పుడు. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు, ఇవ్వు, వాళ్ళ పలానా వ్యక్తి అవసరాల్లో ఉన్నాడు ఇవ్వు అని. అప్పుడు ఇచ్చినప్పుడు అది మన మాట వింటది, డబ్బు మన మాట విన్నట్టు. అప్పుడు డబ్బు మనకి యజమానుడుగా లేదు, దాసుడుగా ఉంటాడు. మనము డబ్బు మీద యజమానుడు అవ్వాలి, దాసుడుగా కాకుండా. ఈరోజు మన యజమాని దేవుడే ఉండాలి, డబ్బు మీద మనం యజమాని అయి ఉండాలి, డబ్బు మనం చెప్పిన పని చెయ్యాలి అని దేవుడు కోరుతున్నాడు. మనం దేన్ని ప్రేమిస్తున్నామో అదొకసారి సరి చూసుకోమన్నాడు. మనం ఎవరి పక్షంగా ఉన్నామో అది సరి చేసుకోవాలి. మనము దేవునికి దాసులే ఉండాలి కానీ డబ్బుకు దాసే ఉండకూడదు. ఇక్కడ ఇంగ్లీష్లో చదువుతాను, మనీ షుడెంట్ ఇన్స్ట్రక్ట్ యూ ఆర్ లీడ్ యూ టు ఒబే ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. అంటే డబ్బు నీకు ఇది చెయ్యి ఇది చెయ్యి అని మనకి చెప్పకూడదు, మనం డబ్బుకి చెప్పాలి. నువ్వు ఇక్కడ నాటబడు, నువ్వు పలానా వాళ్ళకి ఆదరించు అని మనం డబ్బు ఇచ్చినప్పుడు అది మన మాట విన్నట్టు. లెట్ గాడ్ ఇన్స్ట్రక్ట్ అండ్ లీడ్ యూ టు ఒబే ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. ఏమెన్. అంటే దేవుడే మనల్ని నడిపించే ఫోర్స్గా ఉండాలి, మన యజమానుడు అయి ఉండాలి. లెట్ గాడ్ బీ యువర్ మాస్టర్, మనీ బీ యువర్ స్లేవ్.
పక్కన వాళ్ళు చెప్తారా? గాడ్ ఈజ్ యువర్ మాస్టర్, మనీ ఈజ్ యువర్ స్లేవ్. అంటే దేవుడే నీ యజమాని, డబ్బు నీ దాసుడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, పరలోకం పోతే ఆ డబ్బు ఏంటో కూడా అర్థం కాదు, ఆ డబ్బుకి విలువే లేదు. ఈ డబ్బు, ఈ 100, 50, 10 రూపాయలు, 1000 రూపాయలైనా, 500 5,000 నోటు ఉన్నా, 10,000 నోటు ఉన్నా, 1,00,000 రూపాయల నోటు తయారు చేసిన ఫ్యూచర్లో అది ఈ భారతదేశంలోనే, పక్కనికి పోవాలంటే మారాలి. అట్లానే పరలోకంకి మన డబ్బు తీసుకెళ్ళలేము, పరలోకంలో మన డబ్బుకి విలువ లేదు. ఇంకొక చిన్న మాట ఎప్పుడు నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఈ రోజే యేసయ్య వస్తానండి. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవరైతే యేసయ్యని రక్షణ పొంది రెడీగా ఉంటారో, ఆయన వస్తే ఎత్తబడటానికి, ఆయన రక్తంలో కడగబడి రెడీగా ఉంటారు కదా. ఈ రోజు వస్తే మన డబ్బంతా ఉంటుంది కదా ఇండ్లల్లో కానీ ఎక్కడన్నా పక్కన. ఈ రోజు యేసయ్య వస్తే, అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నా డబ్బంతా దేవుని మందిరంలో లేదా దేవుడు నడిపించిన వాళ్ళ జీవితంలో నేను పెట్టానా లేదా, అంటే ఆయన నడిపింపు నేను ఫాలో అయ్యానా లేదా, ఆ ఫాలో అయ్యే దాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. అలా అని చెప్పి మొత్తం ఇచ్చేసి నేను అడుక్కు తినాలని కాదు దాని ఉద్దేశం. అంటే దేవుడు నడిపించినప్పుడు, పలానా వాళ్ళకి సాయం చేయమన్నప్పుడు నేను ఇచ్చానా లేదా, నా దశంభాగం ఇస్తున్నాను లేదా, అలాంటివి నేను ఒకవేళ చేయకపోతే నేను నా రివార్డ్ని మిస్ అయిపోతానేమో అనిపిస్తూ ఉండిద్ది. అది నా ఆలోచన. నేను యేసయ్య వచ్చినప్పుడు ఆయన నడిపింపుకు లోబడి నేను నాటానా లేదా, ఆయన నడిపింపుకు లోబడి నేను ఆయన మందిరంలో దశంభాగం ఇచ్చానా లేదా, అవి నేను ఇంకా ఎక్కువ చేయాలనుకుంటా ఉంటాను. ఎందుకంటే ఏ లైఫ్కి గ్యారంటీ లేదు. దేవుడు ఈ భూమి మీద 120 సంవత్సరాలు ఒక విశ్వాసకి ఇచ్చాడు, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉండాలి. నేను అందరినీ ప్రేమించాలి. నా జీవితం అభివృద్ధి పొందాలంటే నేను నాటాలి. దాని ఎంత తగినంత నేను నాటాను లేదా అని ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచిస్తాను. మీరు కూడా ఆ ఆలోచన ఉన్నప్పుడు పరలోకంలో మీ ధనం అధికం అవుతుంది. అక్కడ ఆ ధనానికి దొంగలు రారు, తుప్పు పట్టదు, చెదలు రావు. అలాంటి చోట నా డబ్బు ఉండాలని ఎక్కువ ఆలోచిస్తాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ఇంకా నేర్చుకుందాం చాలా. ఈరోజు ఈ వాక్యం మన జీవితంలో 100 ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. పక్కన చెప్తారా? చివరిగా మీరు నాటే ముందుగానే నిశ్చయించుకొని రండి, సంతోషంగా రండి. 100 ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, నమ్మకంతో రండి. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం దేవుని మందిరం నాటం. అసలు ఇస్తేనే ఎట్లా అభివృద్ధి వస్తుంది? అది ఒక సిల్లీ రీజన్ అనుకోవచ్చు కదా. సిల్లీ రీజనే, చాలా సిల్లీ రీజన్. మన ఇస్తేనే రావడం ఏంటి? దేవుడు ఇవ్వాలంటే మనకి ఎట్లనే ఇవ్వగలడు కదా. ఆ రోజుల్లో ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి ఎలా వచ్చారు? లాస్ట్ తెగులు ఏంటి? ఆ మరణదూత వస్తుంది, మీ ఇంటికి రక్తం వేసి పెట్టుకోండి, ఆ రక్తం చూసి మరణదూత దాటిపోతాడు. మిగతా ఏ గుమ్మానికైతే, అది ఇజ్రాయెల్ ప్రజలకైనా అక్కడ ఐగుప్తు ప్రజలకైనా ఆ రక్తమే ముఖ్యం. రక్తం, గొర్రెపిల్ల రక్తం వేసి పెడితే మరణదూత దాటిపోయేది. అదొక సిల్లీ రీజనా కాదా? దేవుని వాక్యం మర్మమై ఉంటుంది. అందరికి చెప్పండి, దేవుని వాక్యం మర్మమై ఉంటుంది. ఆయన్ని ప్రేమించే వారికి దాని సత్యాలు వివరిస్తాడు. అందరికీ వందనాలు. టైం టు సో. పక్కన వాళ్ళు చెప్పండి, టైం టు సో. విత్తనం నాటే సమయం వచ్చింది. మనము అంటే దేవునికి ఇచ్చే ముందు ఒక అవగాహనతో ఇవ్వాలన్నమాట. ఆ అవగాహనతో ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితంలో అభివృద్ధి తెస్తాడని ఈ సంఘము మనము అందరం నమ్మి ఈ వాక్యం మనం తెలుసుకుంటున్నాము. అలాగే ఈరోజు వాక్య భాగము 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 10వ వచనంలో అందరూ కలిసి నాకు చెప్తారా? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. అంటే మనం తినడానికి తిండి, మనం నాటడానికి విత్తనము ఎవరు దయచేస్తున్నారు?
దేవుడు. తర్వాత మీ ఆ, దేవుడు మీకు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి. అంటే దేవుడు మనకి విత్తనం ఇస్తున్నాడు. అంటే ఆ రోజుల్లో పంటలో వేసే ఫార్మర్, రైతు విత్తనం వేసేటప్పుడు విత్తనం దేవుడు ఇస్తాడన్న అవగాహనలో ఉండాలని చెప్తున్నాడు. తర్వాత విత్తనం దయచేసి విస్తరింపజేస్తాడు. మనము విస్తరించాలి. పక్కన వాళ్ళు చెప్పాలి, మనం విస్తరించాలి. మనం విస్తరించాలంటే మనం విత్తనం నాటాలి. మనకి విత్తనం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఓకే, ఈ అవగాహనలో మనం ఉంటే ఇప్పుడు ఒక రైతు పొలంలో నాటడానికి వెళ్ళారు. విత్తనాల కోసం చాలామంది ఈ రోజుల్లో మనకు డెవలప్మెంట్ వచ్చేసింది కాబట్టి విత్తనాల షాపులు ఉంటున్నాయి, అవునా కదా? విత్తనాల షాపులు, ఎరువుల షాపులు, చాలా విత్తనాల షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. రైతు సరైన సమయంలో సరైన విత్తనం వేయలేక నానా బాధలు పడతా ఉంటారు. వాళ్ళకి విత్తనాలు కరువు అయిపోయినాయి. ఎప్పుడైనా విన్నారా? విత్తనాలు కరువు ఎప్పుడైనా విన్నారా? ఈ రోజుల్లో అలాంటి ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు రావాలంటే, ఒక పంట నుంచి ఇంకో పంట రావాలంటే ఆ పంటలో ఉన్న కొంత భాగం ఆ విత్తనాల్ని దాచిపెట్టి ఆ విత్తనాల్ని మళ్ళీ నెక్స్ట్ పంటకి వేసేవాళ్ళు. ఎంతమందికి తెలుసండి ఈ విషయము? తెలుసా మీకు అందరికీ? చాలా మంచిది. అయితే అంతకుముందు చేసే పద్ధతి ఏంటంటే, ఒక విత్తనము వేసినప్పుడు అది ఒక పంటగా మారినప్పుడు ఆ పంటలో ఉన్న కొన్ని విత్తనాలు ఏం చేస్తారు? రాబోయే తరానికి ఉపయోగిస్తారు. దేవుడు ఏం చెప్తున్నాడు? మనకి విత్తనాలు దేవుడు ఇస్తున్నాడు. ఆ విత్తనాలు విత్తాలి. మనము తినటానికి ఆహారం ఇస్తాడు. ఆహారం తినాలి. దేవుడు మనకి ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మీరు విత్తనాన్ని తినకండి, ఆహారం తినండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు విత్తనాన్ని తినకండి, ఆహారం తినండి. ఆహారం తింటే మనకే మంచిది, విత్తనం నాటితే మన తరతరాలకే మంచిది. ఆ రోజుల్లో విత్తనము నాటేవాళ్ళు పొలంకి వెళ్ళి. ఈ రోజుల్లో మనకి విత్తనాలు దేవుడు ఎలా ఇస్తున్నాడు? మన రాబడి రూపంలో మన విత్తనాలు ఇస్తున్నారు. పక్కన చెప్పండి, మీ రాబడే మీ విత్తనం. దాంట్లో ఆహారం తిను, విత్తనం నాటు. విత్తనం కూడా తినేస్తున్నాం మనం. అంటే ఇక్కడ ఎవరు డబ్బుల కోసం అసలు ఆశించాం మేము. ఇప్పుడు ఈ మందిరంలో డబ్బులు ఆశించే మనస్తత్వం ఎవరికి లేదు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదింపబడాలి. దేవుడు నియమాలు చెప్పలే మన అభివృద్ధి తీసుకొస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు ఒక హృదయంలో పనిచేయాలంటే మన హృదయం తెరవబడాలి. మనం ఇచ్చినప్పుడే మన హృదయం తెరవబడిద్ది. అసలు ఇస్తేనే ఎట్లా అభివృద్ధి వస్తుంది? అది ఒక సిల్లీ రీజన్ అనుకోవచ్చు కదా. సిల్లీ రీజనే, చాలా సిల్లీ రీజన్. మన ఇస్తేనే రావడం ఏంటి? దేవుడు ఇవ్వాలంటే మనకి ఎట్లనే ఇవ్వగలడు కదా. ఆ రోజుల్లో ఐగుప్తులు బానిసత్వం నుంచి బయటికి ఎలా వచ్చారు? లాస్ట్ తెగులు ఏంటి? ఆ మరణదూత వస్తుంది, మీ ఇంటికి రక్తం వేసి పెట్టుకోండి, ఆ రక్తం చూసి మరణదూత దాటిపోతాడు. మిగతా ఏ గుమ్మానికైతే, అది ఇజ్రాయెల్ ప్రజలకైనా అక్కడ ఐగుప్తు ప్రజలకైనా ఆ రక్తమే ముఖ్యం. రక్తం, గొర్రెపిల్ల రక్తం వేసి పెడితే మరణదూత దాటిపోయేది. అదొక సిల్లీ రీజనా కాదా? దేవుని వాక్యం మర్మమై ఉంటుంది. అందరికి చెప్పండి, దేవుని వాక్యం మర్మమై ఉంటుంది. ఆయన్ని ప్రేమించే వారికి దాని సత్యాలు వివరిస్తాడు. ఆ రోజు ఆ గుమ్మానికి రక్తం పూస్తే ఎలా దాటిపోయిందో, ఈ రోజు కూడా మన విత్తనం నాటినప్పుడే మన జీవితంలో అభివృద్ధి చూస్తాం. ఆ రోజు ఆ రక్తానికి కింద వచ్చిన ఐగుప్తు ప్రజలు కూడా ఆ మరణం అనేది దాటిపోయారు. ఈరోజు దేవుని మనకిచ్చిన విత్తనం, మనకిచ్చిన రాబడిలో మనము అది నాటినప్పుడు ఆ పంట మన ద్వారా ఆ పంట వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు? చాలామంది పంటలో నాటిన తర్వాత ఆ పంటను తీసుకునేటప్పుడు కొంత వదిలేస్తారు. అంటే బయట ఎవరన్నా వచ్చి తీసుకుంటారేమో, లేమిలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు వచ్చి నా పంటను ఎవరన్నా తీసుకుంటారు కదా, అంటే నా ద్వారా వాళ్ళు తింటారు కదా అని వదిలేస్తారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? పంట రాబడి తర్వాత ఆ రాబడిని కొంతవరకు ఆ పొలంలోనే వదిలేస్తారు. ఎందుకు? అంత రాబడి నాకు ఇచ్చాడు దేవుడు, అంతా నేనే కాకుండా నా ద్వారా ఇతరులు ఆశింపడాలని. దేవుడు ఎప్పుడు ఈ మనస్తత్వాన్ని మనకి, దేవుని పిల్లలుగా మనము కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే సత్యం ఏంటంటే, మనము విత్తనం తినకూడదు, విత్తనం నాటాలి. పక్కన చెప్పండి, మనము విత్తనం తినకూడదు,
విత్తనం నాటాలి. దేవుడు విస్తరించలేదు, ఇంకా నన్ను అంత ఉన్నత స్థితిలో తీసుకెళ్ళలేదంటే పక్కన వాళ్ళు చెప్పండి, మీరు నాటాలి. మీరు నాటినప్పుడే మీరు విస్తరిస్తారు. మనం విస్తరించాలనే ఆసక్తి ఉంటుంది. నేను ఇంకా డెవలప్ అవ్వాలి, నేను ఇంకా మా ఉన్న బంధువులందరికంటే నేను ఉన్న స్థితిలో ఉండాలి, నేను ఇంకా విస్తరించట్లేదు ఏందనుకుంటా ఉంటారు చాలా మంది. నేను కూడా ఒకప్పుడు. కానీ నేను విస్తరించాలంటే నేను నాటాలి అని తెలుసుకున్నప్పుడు నా జీవితంలో విస్తరింపు వస్తూ ఉంది, నేను చూస్తూ ఉన్నాను. అలాగే దేవుని చిత్తం కూడా. అదేవిధంగా ఈ రోజు నుంచి మనము ఒక అవగాహనలోకి రావాలి. నేను విత్తనం నాటేటప్పుడు నా వెనక విస్తారం అనేది వస్తూ ఉంది. నా జీవితంలో, నా పరిసరాల్లో నేను విస్తరించబోతున్నాను. పక్కన చెప్పండి, నేను విస్తరించబోతున్నాను. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు మీరు విస్తరించబోతున్నారని విశ్వాసంలోకి వచ్చారు? నాకు ఆ నమ్మకం వస్తుంది. ఎందుకంటే నేను విత్తినప్పుడు విస్తారం అనేది నా హక్కు. దేవుడి మాట ఒక హక్కుగా మనకి భావించాలి. ఈ రాజ్యాంగం మనం ఎలా హక్కులు ఉంటుందో అట్లాగే దేవుని రాజ్యాంగం ఏంటి? దేవుని రాజ్యాంగం బైబిలే దేవుని రాజ్యాంగం. ఆయన మాట సవరణలు ఉండవు. ఈ లోకంలో మనిషి రాసుకునే రాజ్యాంగాలు ఎన్నో సవరణలు చేశారు. 100కు పైగా సవరణలు చేశారు. అంటే దానికి వాళ్ళు కావాల్సిన విధంగా మార్చుకున్నారు. కానీ దేవుని రాజ్యాంగము ఎప్పుడు మారదు. సున్నైనా పుల్లైనా కొట్టివేయబడదు. ఈ భూమి అంతరించిద్దేమో కానీ, భూమి ఆకాశాలు లయమైపోతాయేమో కానీ, నా వాక్యంలో సున్నైనా పుల్లైనా కొట్టివేయబడదు. మీరు ఈ వాక్యం ప్రకారం ఇతను చేసినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. మీరు విత్తనం నాటినప్పుడు మీకు తెలియకుండా మీ చుట్టూ దేవుని దూతలు ఆ కార్యం త్వరపెడతాయి. మీరు విత్తనం నాటినప్పుడు దేవుని దూతలు మీ పక్షాన యుద్ధం చేసి, మీకు తెలియని లోకంలో దేవుడు ఆ యుద్ధాలు చేసి మన చేతులకి జీవితంలో విస్తారం అనేది తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసంతో మనం నాటుదాము. ఏదో సమయం వచ్చింది కదా అని, ఏదో ఇవ్వాలి కదా అని కాకుండా ఒక అవగాహనలో రాలి. నేను విత్తనం విత్తేటప్పుడు నా జీవితంలో విస్తారం చూస్తున్నాను. మీరు కూడా కళ్ళు మూసుకొని నేను విత్తనం విత్తేటప్పుడు నాలా చెప్పండి, నేను విత్తనం విత్తేటప్పుడు నా జీవితంలో విస్తారం నేను చూస్తున్నాను. నా పరిసరాల్లో నేను విస్తారం చూస్తున్నాను. నా చదువులో నేను విస్తారం చూస్తున్నాను. నా ఆర్థిక ఇబ్బందుల్లో నేను విస్తారం చూస్తున్నాను. హల్లెలూయా. ఇంకా రాష్ట్రంలో ఒక రెండు మాటలు చెప్తామా పక్కన వాళ్ళకి? మన విత్తనం నాటేటప్పుడు ఎలా వస్తారు? ఈ రోజు కొత్తగా చాలా మంది వచ్చారు కదా, అందరికీ మీరు చెప్పి వినిపించండి. మనము విత్తనం నాటే ముందు, అందరు నాతో కలిసి చెప్పండి, మనము విత్తనం నాటే ముందుగా నిశ్చయించుకొని వద్దాం, సంతోషంగా ఇద్దాం, నూరంతల ఫలం దేవుడు మనకిస్తాడని నమ్ముదాం. ఆత్మ ప్రేరేపించిన కొలది మనం దేవుని మందిరం నాటుదాం. హల్లెలూయా.